చాలా సార్లు మనం బేరీజు వేసుకుంటాం మన భక్తి జీవితాన్ని. మనము మనకంటే పరిశుద్ధంగా జీవించే వారితో బేరీజు వేసుకోం, మనకంటే ప్రార్థనా పరులతో మనం బేరీజు వేసుకోం, మనకంటే ఒకంత ఆత్మీయంగా జీవించేవారు కానీ, పరిశుద్ధంగా జీవించేవారు కానీ, నీతిగా మాట్లాడేవారు, నీతి కోసం నిలబడేవారు, మంచి ప్రవర్తన కలిగిన వారితో మనం బేరీజు వేసుకోం, కంపేర్ చేసుకోం. సాధారణంగా మనిషి భక్తి జీవితం ఎవరితో కంపేర్ చేసుకుంటాడంటే తనకంటే ఒకంత కింద స్థాయి వారితో కంపేర్ చేసుకుంటాడు. ఎందుకని? ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఏంటంటే వాడికంటే నేను బాగానే ఉన్నాను, వాడికంటే నేను పరిశుద్ధంగానే ఉన్నాను, వాడికంటే నేను నీతిగానే ఉన్నాను, వాడికంటే అంట అనుకుంటామే. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నీ భక్తి జీవితంలో వేరే వాడితో నీకు పోలికెందుకు? మనం ఎవరితో పోలిక చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువారితో పోలిక చేసుకోవాలి. ఎందుకు తెలుసా? మనం ఈ భూమి మీద దేనికోసం కష్టపడుతున్నాం ఆత్మీయంగా అంటే ఆయన స్వరూపంలోనికి, పోలికలోనికి మార్చబడడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం.